ట్యానింగ్ తో ఇబ్బంది పడుతున్నారా? నుదుటి పైన నలుపొచ్చి, ముక్కు పైన నలుపొచ్చి, ముఖం పైన నలుపొచ్చి ఇబ్బంది పడుతున్నారా? అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? ఏ విధంగా రెస్పాన్సెస్ వస్తాయి? దానికి ఎంత సేఫ్టీ ఉంటుంది? ఏ విధంగా మనము ట్రీట్మెంట్స్ ఎన్ని నాళ్ళు చేసుకోవాలి? అనే దానికి చాలా మందికి సందేహాలు ఉంటాయి. వీటన్నిటితోటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? లేజర్స్ తోటి ఏమైనా ఇబ్బంది పడతామా? అనేటివి చాలా మందికి అపోహలు ఉంటాయి. వీటన్నిటికీ క్లియర్ చేయటానికనే నేను మీ ముంగటికి వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ట్యానింగ్ నుదుటి పైన, ముక్కు పైన, ముఖం పైన ఉన్నందుకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏ విధంగా ఫోటో ప్రొటెక్షన్ చేసుకోవాలి, సన్ స్క్రీన్స్ తోటి ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి, అలానే ఎటువంటి థెరపెటిక్ ఆప్షన్స్ ఉంటాయి, లేజర్స్ ఏ విధంగా సేఫ్ ఉంటాయి అనే దాని గురించి ఇవాళ తెలుసుకుందామండి. చాలా మందికి ముఖ్యమైన విషయం ఏంటంటే ట్యానింగ్ నుదుటి పైన, ముక్కు పైన ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి సన్లైట్ ఎక్స్పోజర్ తోటి వస్తూ ఉంటుంది. కారణాలు ఏంటి అనంటే సన్లైట్ ఎక్స్పోజర్ ఎండకి వెళ్ళటం వల్ల అని కాదండి, సూర్యుడు వెలుతురుకి వెళ్ళటం వల్ల దాని వల్ల ఉంటుందండి. రెండోది వచ్చేసి ఏంటంటే సూర్యుడు వెలుతురు మనకి తగులుతూనే ఉంటుందండి. అలానే మీకు ఒకవేళ రెస్ట్రిక్టెడ్ సన్ ఎక్స్పోజర్ ఉంటే, అంటే మనకి సూర్యుడు వెలుతురుకి తగలకుండా చాలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, అంటే చాలా సమయం వరకు మనం లోపలనే ఉండి సడన్ గా ఒక అరగంట మాత్రమే మనం ఎండకి వెళ్తూ ఉన్నాం అనుకోండి, దాని వల్ల కూడా డ్యామేజ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే విజిబుల్ లైట్స్, ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటే గనక షూటింగ్ లో కానీ లేకపోతే ఎటువంటివైనా కానీ లైట్స్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో, జ్యువెలరీ షాప్స్ లో పనిచేస్తున్నప్పుడు కానివ్వండి, అలాంటి ప్రదేశంలో ఎక్కువ లైట్స్ ఉండటం తోటి దాంతో కూడా చర్మం పైన లైట్ ఇండ్యూస్డ్ సెన్సిటివిటీ అనేది వస్తూ ఉంటుందండి. అది ఇమీడియట్ గా ఇలా కనిపించదండి. అది కొన్ని సంవత్సరాల పాటు జరిగిన నష్టం తోటి నెమ్మదిగా నలుపు అనేది మారుతూ ఉంటుంది అనమాట. అలాగే ముఖ్యమైనది వచ్చేసి ఏంటంటే మనకి బ్లూ లైట్స్ తోటి, మొబైల్ నుంచి వస్తున్న బ్లూ లైట్స్ తోటి కూడా మనకి దాంతోటి ఉంటుందండి. అలానే సిస్టమ్ నుంచి, మానిటర్స్ నుంచి వచ్చే బ్లూ లైట్స్ తోటి కూడా మనకి బాగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది స్కిన్ లో. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ట్యానింగ్ అనేది ప్రివెన్షన్ ఎలా, సన్ స్క్రీన్స్ తోటి. అయితే మరి సన్ స్క్రీన్స్ ఎలా పనిచేస్తాయి, అసలు ఎందుకు వస్తుంది ఈ ట్యానింగ్, ఏం జరుగుతుంది చర్మంలో అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సన్లైట్ ఎక్స్పోజర్ అయినప్పుడు మనకి హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ కానివ్వండి, బ్లూ లైట్ రేడియేషన్ కానివ్వండి, లేకపోతే రెస్ట్రిక్టెడ్ సన్లైట్ ఉండి అప్పుడు సడన్ గా తగలటం తోటి ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది చర్మం లోపలికి వెళ్తుంది అనమాట. ఇది చర్మం లోపలికి వెళ్ళి బాగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అల్ట్రావైలెట్ రేడియేషన్ డ్యామేజ్ అవటం తోటి మనకి చర్మానికి ఇబ్బందిగా మారుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అవుతున్న దానికి సన్ స్క్రీన్ అనేది బాగా ప్రొటెక్షన్ చేస్తుంది. ఎలా, మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది చర్మంలో పైన పొరలోంచి మనకి కింద పొరలోకి వెళ్తుంది అనమాట. ఎపిడర్మిస్, డర్మిస్ అని అంటారు. ఈ ఎపిడర్మిస్, డర్మిస్ లోకి వెళ్ళినప్పుడు బాగా డీనాచురేషన్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మనకి డ్యామేజ్ అనేది సన్లైట్ తోటి విపరీతంగా ఉంటుంది. సో చర్మ కణాలు ఏం చేస్తుంది, దాంట్లో ఒక నల్ల కణం ఉంటుంది అనమాట, దాని పేరే మెల్నోసైట్. ఈ మెల్నోసైట్ మెలనిన్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. ఈ మెల్నోసైట్ ప్రొడక్షన్ అనేది చేసిన దానికి అక్కడ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. లేయర్ లాగా ఫామ్ అయిన మెలనిన్నే మనకి ట్యానింగ్ లాగా మార్పు వస్తుంది అనమాట. ఈ ట్యానింగ్ అనేది ఏం జరుగుతుంది, మనకి సన్లైట్ పడంగానే అది ఇమీడియట్ గా అల్ట్రావైలెట్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అబ్జర్వ్ చేసేసుకొని డీనేచర్ అయిపోతుంది, అంటే డీగ్రేడ్ అయిపోతుంది అనమాట. అలా అయిపోవడంతో ఏమవుతుంది, మనకి చర్మంలో నలుపు అనేది రావటం, అలా మనకి ప్రొటెక్షన్ గా మారుతూ ఉంటుంది. కానీ మనకి ట్యానింగ్ అనేది ఇష్టం ఉండదు కదండి. మనకి నలుపు అనేది ఎక్కువగా ఉంటే గనక మనకి ఇబ్బంది పడతాం కదండి. అందుకోసమనే మనం సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సన్ స్క్రీన్ ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు. సన్ స్క్రీన్ అనేది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సన్ స్క్రీన్ పెట్టుకోవాలండి. అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి మనకి జరుగుతున్న డ్యామేజ్ తోటి మనకి ఎక్కువగా ఇబ్బందిగా పడుతూ ఉంటాం. అలాంటప్పుడు మనం సన్ స్క్రీన్స్ పెడుతూ ఉంటే మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి డ్యామేజ్ అనేది ఫోటో ప్రొటెక్షన్ రూపంలో అవుతుంది అనమాట. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నా దగ్గరకు వస్తారండి, సార్ మీరు బాగా చెప్తున్నారు, నాకు ఓన్లీ స్కిన్ కేర్ కోసం అని వస్తున్నానని చెప్పి. స్కిన్ కేర్ లో ముఖ్యమైనది ఏంటంటే సన్ స్క్రీన్ అండి. ఎందుకనంటే జరగబోయే డ్యామేజ్ ని కాపాడటానికని సన్ స్క్రీన్స్ పనిచేస్తాయి. సో ట్యానింగ్ అనేది మనకి ఆ విధంగా నలుపు వస్తుంది అనేది మనం అర్థం చేసుకున్నాం.
మరి మెలనిన్ అనేది మనకి చర్మ కణాల్లో ఉంటుంది కదండి. ఆ చర్మ కణాల్లో ఉన్నది ఆ చర్మ కణము బయటికి పడిపోతుంది గదా! కానీ కొన్నాళ్ళ వరకు మనకి పిగ్మెంటేషన్ పర్మనెంట్‌గా ఉండిపోతుంది. అలాంటప్పుడు ఎలా అనేది దాని గురించని మనం తెలుసుకోవాలి. దీంట్లో ఇమ్మీడియేట్ పిగ్మెంట్ డార్కెనింగ్, పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అని 2 ఎంటిటీస్ ఉంటాయండి. ఇమ్మీడియేట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అంటే టాన్ అన్నమాట. అంటే మనం ఎప్పుడైనా ఏదైనా ట్రిప్‌కెళ్ళేసి రాగానే మనకి ముఖం మీద చర్మం అంతా బాగా నల్లగా మారిపోతుంది. అలా మారిపోవటానికని మనం కొన్నాళ్ళ తర్వాత అది నెమ్మదిగా సెటిల్ అవుతుంది. అదే టాన్ గనక రిపీటెడ్‌గా మనకి ప్రతిరోజు జరుగుతూ ఉంటే, అంటే మీరు మార్కెట్‌లో బయట తిరుగుతున్నప్పుడు కానివ్వండి, లేకపోతే మీరు బయట ఎండలో ఉండటం వల్ల కానివ్వండి, బస్ స్టాప్స్‌లో ఉండటం వల్ల కానివ్వండి, లేకపోతే ట్రావెలింగ్ చేస్తున్నా కానీ, కార్‌లో ఉన్నా మీరు ట్రావెలింగ్ చేస్తున్నా గానీ సన్‌లైట్‌లోనే తగులుతున్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు జరగటంతోటి పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో, ఈ పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్‌కి కూడా సన్ స్క్రీన్ అనేది మీకు మంచిగా బెనిఫిట్ తీసుకొస్తుంది. పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ తోటే మనకి ఆ టాన్ అనేది పోకుండా ఉంటుంది. అది చాలా మొండిగా మారుతుంది. నా దగ్గర వస్తారండి పేషెంట్స్ అంతా. ఇక్కడంతా మంచి స్కిన్ టోన్ ఉంటుంది. నుదుటి పైన బాగా నలుపుగా మారిపోతుందన్నమాట. అలాంటి మారిన వాళ్ళకి లేజర్స్ అనేది చేస్తూ ఉంటే మనకి చాలా మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. చర్మంలో మనకి మార్పులనేటివి మనకి మంచిగా ఈ విధంగా చేసుకుంటూ మనం సన్ స్క్రీన్స్ పెట్టుకుంటూ లేజర్ థెరపీస్ కూడా చేసుకోవచ్చు. లేజర్ థెరపీస్ ఎలా ఉంటుంది అనంటే అదొక ఇన్విజిబుల్ బీమ్ అండి. మనకి టక్ 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 అని చర్మం పైన చేసేస్తారండి. చర్మ కణాల వరకు మాత్రమే అది వెళ్తుందన్నమాట. అంతేగాని కిందికెళ్ళిపోయి మనకి ఎటువంటి ఇబ్బంది అనేది జరగదండి. లేజర్స్ అనేటివి చాలా సేఫ్‌గా ఉంటాయి. లేజర్ తోటి మనం చేసుకున్నాక సూర్యుడి వెలుతురికి ఎళ్ళినాక మనకేమి ఇబ్బందులు ఉండవండి. సూర్యుడి వెలుతురికి మనకి ఎక్కువగా డ్యామేజ్ కాకుండా సన్ స్క్రీన్ వాడుకుంటూ లేజర్స్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేటివి ఇంకా బెటర్‌గా ఉంటాయి. అలానే మనకి టాబ్లెట్స్‌లో గ్లూటథైన్, వైటమిన్ సి ఉంటుందండి. అలానే ముఖ్యమైనదొచ్చేసి మనకి మంచి సీరమ్స్ ఉంటాయి. కోజిక్ యాసిడ్, తర్వాత గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, అలానే మనకి ఇతరత్ర టెట్రాహైడ్రో కర్క్యుమిన్, పైపరిడిన్ ఇలాంటి ఇతరత్రయి కూడా సీరమ్స్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి తప్పకుండా సాధ్యమవుతుందండి. సో, ఇదండి విషయం. మనకి సన్‌లైట్ ఎక్స్‌పోజర్ తోటి టానింగ్ ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించని నేను మీకు డీటెయిల్‌గా వివరించాను. మీకు ఎటువంటైన సందేహాలున్నా, మీకు ప్రశ్నలున్నా, కామెంట్స్ ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తానండి. అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ నేనొస్తాను. అంతవరకు నా వీడియోస్‌ని మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి. మీ చుట్టాలకు గానీ, మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, అమ్మ నాన్నకు గానీ, అక్క చెల్లెలకు గానీ, అన్నదమ్ములకు గానీ. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలుపంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లీనింగ్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.